హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూన్ 27 గురువారం కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి 12 రాశులలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే గనుక వీరికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మీరు రేపటి రోజున కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు. అది మీకు కెరీర్ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వారు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీరు మీ యొక్క కెరీర్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక రేపటి రోజున కుంభరాశి వారు మీరు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనలు రేపటి రోజున ఫలించబోతున్నాయి. కాబట్టి మీరు అటువంటి నిర్ణయాలు ఉంటే కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే కుంభరాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు లేదా మీ స్నేహితుల యొక్క సలహాలు లేదా అనుభవం ఉన్న వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి. అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే చివరి నిర్ణయం మీదే అయి ఉండాలి. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున కెరీర్ పరంగా కొత్తగా మీకు అవకాశాలు, ప్రాజెక్టులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మీరు సకాలంలో అమలు పరచడానికి ఎంతో మంచి కాలం రాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారు మీకు రేపటి రోజున కుటుంబ అవసరాలు మీరు తీర్చడానికి రేపు కొంచెం ఒత్తిడికి గురవుతారు. ఇక ఈ క్రమంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు బడ్జెట్ను గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా పని చేసే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. కుంభరాశి వారు మీరు కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న సమయం కన్నా కూడా కొంచెం మీ పనులు ఆలస్యం అవ్వచ్చు. ఇక ఈ రాశి వారు మీరు చేస్తున్న పనులలో కొన్ని పనులు ఈ రోజు పెండింగ్ లో పడతాయి. ఈ రాశి వారికి రేపటి రోజున దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ప్రేమ జీవితంలో కూడా మనస్పర్ధలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవటానికి అనుకూల పరిస్థితులు మీకు మరిన్ని కలగటం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్తోత్రం పఠించడం ద్వారా మరింత అనుకూల శుభ ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, రేపు కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.